పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పంచగాయాల పరిశుద్ధుడు పునీత పాద్రి పియో గారి యొక్క జీవిత చరిత్రకి, వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 11 నుండి 13 వరకు పవిత్ర వచనములు. యేసు ఈ రీతిగా బోధించెను: నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమపరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, 19వ శతాబ్దంలో శ్రీసభ పొందుకున్నటువంటి ఒక గొప్ప పునీతుడు పునీత పాద్రి పియో గారు. వీరి గురించి మనం తెలుసుకునే ముందుగా మనం తెలుసుకోవలసినటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి అంశం ఉంది, సత్యం ఉంది. ఏమిటి అంటే, శ్రీసభ చరిత్రలో పంచగాయాలు పొందినటువంటి మొట్టమొదటి అభిషిక్త గురువు పునీత పాద్రి పియో గారు. దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు అనుకోవచ్చు, నేను ఈ విధంగా బోధిస్తూ ఉండగా అదేంటండి, అంతకుముందు చాలామంది పంచగాయాలు పొందుకున్నారు కదా, అసిసిపుర ఫ్రాన్సిస్ గారు, ఇంకా ఇతర పునీతులు ఉన్నారు కదా అంటే వారు గురువులు కారు. పునీత పాద్రి పియో గారు ఒక గురువు, పంచగాయాలను కూడా పొందుకున్నటువంటి వారు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత పాద్రి పియో గారి గురించి మనం మాట్లాడేటప్పుడు యేసు ప్రభు ఈరోజు పలికిన మాటలు ఆయన జీవితంలో సత్యం నెరవేరాయి. ప్రభు అంటున్నారు, నన్ను విశ్వసించువాడు నా వలె అద్భుత కార్యాలు చేస్తాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని యేసు ప్రభువే స్వయంగా పలికారు. ఎన్నో మహత్తరమైనటువంటి అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలను చేసినటువంటి గొప్ప పునీతుడు, ఆధునిక పునీతుడు పునీత పాద్రి పియో గారు. ఈనాటికి కూడా వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటే ఎంతోమంది భక్తులు పునీత పాద్రి పియో గారి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటున్నారు. కాబట్టి నేను మీకు చెప్పేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సలహా ఏమిటి అంటే, మీ వేడుదలలో, మీ ప్రార్థనలలో పునీత పాద్రి పియో గారిని కూడా తప్పనిసరిగా జోడించుకోండి. దేవుని యొక్క అద్భుతమైన వరాలని మనం పొందుకుంటాం ప్రియులారా. ఇక ఎవరు ఈ పాద్రి పియో గారు అని వారి యొక్క జీవిత విశేషాలకు వెళితే, వీరు ఇటలీ దేశంలో మే నెల 25వ తారీఖున 1887వ సంవత్సరంలో జన్మించారు. ఒక మంచి క్రైస్తవ కథోలిక కుటుంబములో. చిన్ననాటి నుండి కూడా పాద్రి పియో గారిని వారి తల్లిదండ్రులు గొప్ప విశ్వాసములో పెంచారు. ఆశ్చర్యం ఏంటంటే, పాద్రి పియో గారు 8 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడే తనను తాను యేసు ప్రభువుకి అంకితం, అర్పణ చేసేసుకున్నారంటండి. చిన్న వయసు నుండి కూడా కడుభక్తితో ఎదిగినటువంటి గొప్ప పునీతుడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రార్థనలో ఎక్కువగా గడిపేవాడు, పరుల యొక్క సేవ, సహాయ కార్యక్రమాలలో ఎక్కువగా నిమగ్నమై ఉండేవాడు,
చిన్న వయసు నుండి కూడా ప్రియులారా 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఫ్రాన్సిసు వారి యొక్క సభలో గురువు కావటానికి చేరారు. ఆరోగ్యం అంతగా సహకరించేది కాదు. అయితే వీరు దేవుని కృప వలన ప్రియులారా మరి తమ యొక్క గురు తర్ఫీదును ముగించుకొని 1910వ సంవత్సరంలో వారు గురువుగా అభిషేకాన్ని పొందారు. మనకి ఈ పునీతుని గురించి తెలిసేటువంటి చరిత్ర ఏమిటి అంటే, వారు గురువైన సంవత్సరమే వారికి పంచగాయాలు వచ్చాయి. కానీ కొన్నాళ్ల తర్వాత అవి మరలా కనబడకుండా పోయాయి. అయితే 1918వ సంవత్సరంలో మరల వీరికి సెప్టెంబర్ 20వ తారీఖు నుండి ఇదిగో ఈ క్రీస్తు ప్రభు అనుభవించినటువంటి సిలువలో పొందినటువంటి ఆ పంచగాయాలను పొందుకున్నారు. ఆ తరువాత నుండి ఆయన మరణించే వరకు కూడా పంచగాయాలతోటి జీవించారు. పంచగాయాలతోటి దివ్య బలి పూజ సమర్పించారు. పంచగాయాలతోటి దివ్య సంస్కారాలను అందించారు ప్రజలకు. ప్రియులారా చాలా బలంగా దృఢంగా ప్రజలకి కనబడే రీతిలో పంచగాయాలు పొందుకున్నటువంటి మహా గొప్ప పునీతుడు పునీత పాద్రి పియో గారు. పిల్లారా ఒక గురువుగా ఆయన పంచగాలను పొందుకోవటం ఒక ఎత్తు అయితే, ఒకేసారి 2 చోట్ల కనబడేటువంటి వారంటండి ఆయన. ఇప్పుడు ఇక్కడ ఉండేవారు ఇదే సమయంలో వేరొక చోట కూడా కనబడేటువంటి బైలొకేషన్ అంటారండి. ఆ వరాన్ని పొందుకున్నారు. ప్రియులారా ఈ పునీతునిలో ఉన్నటువంటి దేవుని యొక్క వరాలు అన్నీ కావండి. ఈ పునీతునికి మరొక గొప్ప వరం ఏంటో తెలుసా? ఆత్మలను ముందుగానే చదివే వరం. ఆత్మలను చదివే వరం. ఏమిటి ఆత్మలను చదివే వరం అంటే, ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి దారిని వెళుతూ ఉండగా ఆ వ్యక్తి చెడు తలంపులతో చెడు ఉద్దేశాలతో జీవిస్తూ ఉంటే, నాయన నువ్వు పలానా చెడు ఉద్దేశంతో ఉన్నావు, చెడు తలంపుతో ఉన్నావు, కాబట్టి ఆ తలంపును విడిచిపెట్టు, పవిత్రంగా మారిపో అని అతను ఏమీ చెప్పకుండానే ఈ యొక్క పాద్రి పియో గారు చెప్పగలిగేటువంటి వారంటండి. అదేవిధంగా పాప సంకీర్తనానికి వచ్చి ఎవరైనా కానీ ఏదైనా మరచిపోతే, నాయన నువ్వు పొరపాటున ఈ తప్పును మరచిపోయావా పాప సంకీర్తనలో చెప్పటం అనగానే, అయ్యో స్వామి నేను మరచిపోయాను అంటే, ఈ పాద్రి పియో గారే పాప సంకీర్తనము చేస్తున్న వ్యక్తి యొక్క పాపాలను కూడా ఎరిగేటువంటి వాడు. దీన్ని ఖండించటం కోసం కాదు, ఎత్తి చూపించటం కోసం కాదు పిల్లారా. అంటే ఆ గురువుకి దేవుడు ఆత్మలని చదివేటువంటి వరాన్ని ఇచ్చాడండి. అంత గొప్ప వరం. పునీత పాద్రి పియో గారు 1918వ సంవత్సరంలో పంచగాయాలు పొందిన తర్వాత అంతకు ముందు కూడా ఆయన జీవితం అంతా కూడా ఎక్కువ భాగం ప్రార్థనలో గడిపేటువంటి వారు. దానికి తోడు శారీరక ఆత్మీయమైన శ్రమలలో గడిపేటువంటి వారు. దేవుడానికి ఇచ్చినటువంటి శ్రమ సిలువది. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత పాద్రి పియో గారు బ్రతికి ఉన్నప్పుడు, ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంతోమంది భక్తులు, ఎంతోమంది విశ్వాసులు గొప్ప గొప్ప అద్భుతాలు పొందుకున్నారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వారు స్వస్థత పొందేటువంటి వారు, కుటుంబంలో సమస్యలతో ఉన్నటువంటి వారు పాద్రి పియో గారు ప్రార్థన చేస్తే సమస్యలు తొలగిపోయాయి. వివిధ రకాలైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారు పాద్రి పియో గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతాలను పొందుకునేవారు. ప్రియులారా, పాద్రి పియో గారు పంచగాయాల ద్వారా శారీరక శ్రమ ఒక ఎత్తు అయితే, ఆత్మీయమైన సైతానుతో పోరాడటం ఆత్మీయ శ్రమ మరొక ఎత్తు అయితే, ఆయన బ్రతికి ఉండగానే ఆయన ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతూ ఉండగా ఆయన దగ్గరికి తండోపతండాలుగా ప్రజలు వచ్చేవారు. ఆ సమయంలో ఆయనకి శత్రువులు కూడా ఎక్కువయ్యారండి. మాట్లాడుకోవాలి ఈ విషయం కూడా. ఎక్కడి నుంచో బయట నుంచి కాదు,
శ్రీసభలో నుండే ఆయన కొన్నాళ్ల పాటు బహిరంగంగా పూజలు కూడా చేయకూడదని ఆయన మీద కట్టుబాటు విధించారు. పునీతులకి ఎన్ని శ్రమలండి. ఆయన దివ్యబలి పూజ చేస్తుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన చేతుల్లోంచి రక్తం కారేది. ఆయన చేతులకి గుడ్డలు కట్టుకునేవారు, కట్టుకుని మరి దివ్యబలి పూజను సమర్పించేవారు. అంత గొప్ప భక్తుడు ప్రియులారా. వీలైతే ఇంటర్నెట్లో ఆ యొక్క మనకి కంప్యూటర్లో, సెల్ ఫోన్లో వారికి జీవిత చరిత్ర మనకు కనబడుతుందండి. సెయింట్ పాద్రి పియో అని మీలో స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి వారు కొట్టండి. ఎన్నో అద్భుతాలు వారి ద్వారా. ఎంతో గొప్ప పవిత్రమైన జీవితాన్ని జీవించినటువంటి వారు, గంటలు తరబడి పాప సంకీర్తనములో కూర్చునేటువంటి వారు. ఎంతోమంది దూర దూర ప్రాంతాల నుంచి ఆయన సలహాను పొందుకోవటానికి, ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ గైడెన్స్ పొందుకోవటానికి, మార్గదర్శకత్వాన్ని పొందుకోవడానికి ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు. పవిత్రమైన జీవితాన్ని జీవించి, తదేకమైన ప్రార్థనా జీవితం, అనేకమైనటువంటి ఆత్మీయ శారీరక శ్రమలు పొంది చివరికి ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత పాద్రి పియో గారు సెప్టెంబర్ 23వ తారీఖు 1968వ సంవత్సరంలోన స్వర్గస్థులయ్యారు, ప్రభువును చేరుకున్నారు. అయితే వీరు మరణించిన తర్వాత కూడా ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశారు. భక్తులకి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు చేశారు పిల్లారా. వీరిని 2వ జాన్ పాల్ పాపు గారు ప్రియులకు దేవుని బిడ్డలారా జూన్ 16, 2002వ సంవత్సరంలో పునీతునిగా ప్రకటించటం జరిగింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత పాద్రి పియో గారు అనన్య సామాన్యమైనటువంటి ఆశ్చర్యకరమైన అద్భుతాలను ఎన్నో చేశారు. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు పిల్లారా. పునీత పాద్రి పియో గారు చనిపోయినప్పుడు వారి యొక్క అంతిమ వీడ్కోలులు పలకటానికి ఆనాడు ఆ పూజల్లో పాల్గొన్న భక్తులు 1,00,000 మందికి పైగా అంటండి. ఆ గురువు చనిపోతే 1,00,000 మందికి పైగా పాల్గొన్నారంట. వారికి సమాధి వద్దకు ఇప్పటికి కూడా కొన్ని వేల మంది ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్లుగా వెళ్ళి గొప్ప దీవెనలు పొందుకుంటున్నారు. ప్రారంభంలో ఒక మాట చెప్పాను మీకు, మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలలో పునీత పాద్రి పియో గారిని కూడా జోడించండి. ఇక నుంచి గొప్ప అద్భుతాలు పొందుతారు. ప్రియులారా, ఎలా సాధ్యమైంది నీ అద్భుతాలు పాద్రి పియో గారికి అంటే యేసు ప్రభు ఇచ్చిన వరమే, యేసు ప్రభు ఇచ్చిన దీవెనే. ఏమిటి? నన్ను విశ్వసించువాడు నా వలె అద్భుత కార్యాలు చేస్తాడు, నాకంటే గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రభు ఇచ్చిన దీవెన ప్రియులారా. మనందరికీ ఈ సందర్భంలో ప్రియులారా, మీరు ఒకవేళ నెట్లోకి వెళ్ళి, ఇంటర్నెట్లోకి వెళ్ళి సెయింట్ పాద్రి పియో అని కొడితే ఆయన చేతులకి గుడ్డలు కట్టుకొని రక్తం ఉంటుందండి. మనకు అనిపించవచ్చు, ఎందుకు ఇన్ని శ్రమలు? యేసు ప్రభు మన కోసం మరణించారు కదా సిలువలో, ఇంకా ఎందుకు శ్రమలు అని మనం ప్రశ్నించుకోవచ్చండి. కానీ పౌలు గారు దీనికి చాలా వివరణ ఇస్తారండి. ఏమంటారంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము, మీ కొరకు నేను బాధపడినందుకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభకు కొరకు పడిన బాధలలో కొదువగా ఉన్నదానని నా శ్రమల ద్వారా పరిపూర్తి చేయుచున్నాను. క్రీస్తు శ్రమలలో కొదువ ఏమన్నా ఉంటుందా? కానీ ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, తన స్త్రీసభ కొరకై, తన స్త్రీసభ మేలు కొరకై, తన సంఘ సభ్యుల మేలు కొరకై దేవుడు కొన్నిసార్లు పునీతులకి శ్రమలు పంపిస్తూ ఉంటాడు. ఆయన సిలువలో ఏదో కొదవ పడిందని కాదండి, కానీ కొంతమంది పునీతుల శ్రమల ద్వారా స్త్రీసభలో శుద్ధీకరణ చేస్తాడు దేవుడు. అదేవిధంగా పేతురు గారు రాసిన మొదటి లేఖలో ప్రియులారా, ఈ శ్రమలకి చాలా గొప్ప పరమార్థాన్ని ఇస్తాడు.
మొదటి లేఖను చదివితే క్రైస్తవుల శ్రమలకి పరిపూర్ణమైన అర్థం దొరుకుతుందండి. పేతురు గారు రాసిన మొదటి లేఖలో ఏమంటారంటే, పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 13వ వచనము, అంతేకాక క్రీస్తు బాధలలో పాలు పంచుకొనుచుంటిమని ఆనందించండి, దాని వలన ఆయన మహిమ ప్రదర్శించబడిన నాడు మీరు మహానందమును అనుభవింపగలరు. మనకి శ్రమలు వచ్చినప్పుడు ఆ యేసయ్య శ్రమలలో మనం కూడా పాలు పంచుకుంటున్నాం అని ఆనందించాలంటండి. ఎవరి శ్రమల్లో? ఆయన శ్రమల్లో. నీతివంతంగా జీవిస్తూ, ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూ, పవిత్రంగా జీవిస్తున్నా కానీ శ్రమలు మనకింకా వస్తూ ఉంటే అప్పుడు మనం సంతోషించాలి. చెడు పనులు చేసి, వెధవ పనులు చేసి శ్రమలు కొని తెచ్చుకున్నామనుకో, దానిని దేవుడు పంపించినట్టు కాదండి. నో, అలా దాని గురించి మాట్లాడతలే. మనం పవిత్రంగా జీవిస్తున్నా కానీ శ్రమలు వస్తుంటే అది మనం దేవుని నుండి వచ్చిన దానిగా స్వీకరించాలి. క్రైస్తవులంగా శ్రమలు పొందుతున్నప్పుడు, విశ్వాసం పరీక్షకు గురి అవుతున్నప్పుడు పేతురు గారు ఏమంటారు? తాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 6-7 వచనాల్లో, ప్రియులారా, మీరు ఎదుర్కొనవలసిన పరువిధమైన పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలిగించినను దీనిని గురించి మీరు సంతోషించండి. ఎందుకని సంతోషించాలి? అవి మీ విశ్వాసం యథార్థమని నిరూపించును. పాద్రి పియో గారి యొక్క విశ్వాసం యథార్థమని. ఆయన, ప్రియులారా, ఇంట బయట ఎన్నో శ్రమలు పొందారు, అనగదొక్కబడ్డాడు. ప్రియులారా, అయినా కానీ ఆయన విశ్వాసం పరీక్షించబడుటకై ఎన్నో శ్రమలు పొందడానికి ఆయన సిద్ధపడ్డాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయంలో 19వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియులారా, ఏమంటుందంటే, కనుక దేవుని చిత్త ప్రకారము బాధలను అనుభవించిన వారు సత్ప్రవర్తన కలవారై నమ్మదగిన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను. పునీత పాద్రి పియో గారు చేస్తుంది ఇదే. శారీరకంగా, ప్రియులారా, పునీతులు కొన్నిసార్లు ఎన్నో శ్రమలు పొందుతారండి. యోబు గొప్ప ఉదాహరణ. యోబు గ్రంథంలో ఉన్న యోబు గొప్ప ఉదాహరణ. ప్రియులారా, నేను చాలా చోట్ల వాక్య పరిచర్య చేయటానికి వెళుతూ ఉంటాను. కొన్ని సందర్భాలలో సిస్టర్స్కి, బ్రదర్స్కి వాక్యాన్ని బోధించడానికి వెళుతుంటాను. ఈ మధ్య కాలంలో నేను కొంతమంది యవ్వన ప్రాయంలో ఉన్న సిస్టర్స్, బ్రదర్స్ శ్రమలు పొందటం, నీతివంతంగా పవిత్రంగా జీవిస్తున్నటువంటి వారు చూడటం జరిగింది. కానీ వారందరూ కూడా చిరునవ్వుతో ఆ శ్రమలు స్వీకరిస్తున్నారు. ఆ శ్రమల ద్వారా దేవుడు కొంతమందికి మారు మనసిస్తాడండి. ఇది సత్యం ప్రియులారా. అది ఎలా అంటారా? యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలగట్లేదా? యేసు ప్రభు పొందినటువంటి శ్రమల ద్వారా మనకు రక్షణ కలగలేదా? మన పాపాలు క్షమించబడలేదా? దేవుడు తన శ్రమలలో పాలు పంచుకోవటానికి మనకు అవకాశం ఇస్తాడండి కొన్నిసార్లు. అది ఏ విధంగా అనేటువంటి వారికి పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఏమంటున్నాడు? క్రీస్తు బాధలలో పాలు పంచుకొనుచుంటుమని ఆనందించండి. ఎవరి బాధల్లో? యేసయ్య బాధలలో మనం పాలు పంచుకుంటున్నాం. దేని కొరకు? శ్రీ సభ కొరకు, సంఘము కొరకు. పౌలు గారు చెప్పినట్లుగా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో, ప్రియులారా, పునీత పాద్రి పియో గారు కూడా ఎన్నో శ్రమలు పొందారు, కానీ విశ్వాసాన్ని కోల్పోలా. దేవుడు కాబట్టి తన ద్వారా మహా గొప్ప అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశారు. ఈనాటికి కూడా ఆయన గొప్ప పునీతుడిగా నిలబెట్టుకున్నాడు. ప్రియులారా, మీలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, ఆత్మీయ అవసరతలు ఉన్నట్లయితే, పునీత పాద్రి పియో గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని వేడుకొనండి. శక్తి కలిగిన పునీతుడి ప్రియులారా, దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ అంటే ప్రాణం ఆయనకి. మరియ తల్లి అంటే ప్రాణం పునీత పాద్రి పియో గారికి. ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. ప్రియులారా, పునీత పాద్రి పియో గారు జపమాలను ఎందుకు మనం నిద్రిస్తున్నప్పుడు మన మంచం మీద మనకు దగ్గరగా ఉంచుకోవాలి? 5 కారణాలు చెప్తారు పునీత పాద్రి పియో గారు. ఉంచుకుంటే, మన దగ్గరగా ఉంచుకుంటే జపమాల మనకు జరిగేటువంటి గొప్ప కార్యాలు ఏంటి?
అనేటువంటిది ఆయన వివరిస్తాడు. మనకి సమయం లేదు ఈ యొక్క వాక్య పరిచర్యలో. తప్పనిసరిగా సమయం దొరికినప్పుడు జపమాలను మనం దగ్గర ఉంచుకుంటే జరిగేటువంటి ఆశ్చర్య కార్యాల గురించి ఆయన మాట్లాడతారు పిల్లారా. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా ఏం చేసినా కానీ ఇదిగో ఈ జపమాల మన దగ్గర ఉండాలి. ఉంటే మెడలో లేకపోతే జేబులో ఏదో ఒక స్థానంలో జపమాల మన దగ్గర ఉండాలని టక్మని తీయగలగాలి. మనం ఊరికే అది అలా ఉంచుకోవటం కాదు, కానీ జపమాలని వీలున్నంత వరకు జపించడానికి ప్రయత్నం చేయాలి. పునీత పాద్రి పియో గారు మనందరం నేర్పించే సత్యం ఇదే. జపమాల శక్తివంతమైనటువంటి ఆయుధం, సాధనం. దేవుని వేడుకుందాం పునీత పాద్రి పియో గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరి యొక్క అవసరతలను, ముఖ్యంగా ఆత్మీయ అవసరతలని తీర్చమని, పునీత పాద్రి పియో గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తన యొక్క పరిశుద్ధాత్మ వరాలను మనకు అనుగ్రహించమని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈనాడు మహా గొప్ప పునీతుడైనటువంటి పునీత పాద్రి పియో గారి యొక్క పండగను చేసుకుంటుండగా వారి యొక్క జీవిత ఆదర్శాన్ని మాకు వసిగినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అటువంటి గొప్ప పునీతుని ఈ ఆధునిక క్రైస్తవ ప్రపంచానికి అనుగ్రహించినందులకు గాను మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ సమయంలో తండ్రి పునీత పాద్రి పియో గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యముతో బాధపడుతున్నట్టు వారందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబంలో శాంతి సమాధానం వారికి నిజమైన శాంతిని సమాధానం దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఎంతోమంది బిడ్డలు ప్రభు వేదనతో, బాధలతో, శారీరక, ఆత్మీయ, మానసికమైనటువంటి వేదనలు పొందుతున్నటువంటి వారికి పునీత పాద్రి పియో గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా స్వస్థతలని, దీవెనలని, ఆశీర్వాదాలను ప్రసాదించమని, మా కొరకే ప్రార్థించండి స్వామి అని అడుగుతున్న బిడ్డలందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. ఆమెన్.